ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. కొంత సమయాన్ని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. బలలో పాల్గొందనగా వాక్య పీలులు మమ్మల్ని పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యముగా పాల్గొనడానికి కృప అనుగ్రహించు. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. పాపకి రక్షణ విశ్వాసిక ద్వారా ముందుకు నడిచేపుగా అధిక నమ్మకం నడిపించు. సమయోచితాన్ని నాకు అనుగ్రహించి మీరు మయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు కూడా చదవండి. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు అధిపతితో అధిపతితో ఇలాగు ప్రకటింపుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై నుండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదీ లేదు. నీ జ్ఞానం చేత నీ వివేకము చేత ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాశ్రయం చేత వర్తకము చేతను విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. నీవు ఐశ్వర్యం కలిగిన వాడవై గర్వించిన వాడవైతివి. ఇది కొంతవరకు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. పోయిన వారం తూరు పట్టణాన్ని గురించి, తూరు రాజు గురించి, అంటే తూరు పట్టణాల్లో ఉన్న నివసించే ప్రజలందరితోనూ ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తూరు పట్టణము లేదా రాజు తాను హృదయంలో గర్వించాడు. గర్వించిన కారణం చేత తాను పతనమై ఏం చేయబడ్డాడు? తాను పతనమై నిత్య శిక్షకు పాత్రగా చేయబడినాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటి 19 వచనాలు 2 భాగాలుగా విభజిస్తూ వచ్చాం. 2 భాగాలు. ఒకటి, తూరు యొక్క గర్వం చెప్పబడింది. ఆ తూరు పట్టణం యొక్క గర్వము తెలియచేయబడ్డది. అన్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచున్నట్లుగా కనబడుతుంది. అవునా? ఒక వ్యక్తి నాశనము కాకముందు హృదయంలో, తలంపులో, క్రియల్లో కూడా ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. చూడండి, ఒక దైవజనుడు అన్నాడు, నీ అంతరంగ జీవితము ఏంటిది? ఇట్లా హృదయంలో పెట్టుకోనండి. ఒక దైవదేవుడు ఈ విధంగా బోధిస్తున్నాడు. నీ అంతరంగ జీవితము నీ బహిరంగ జీవితాన్ని నిర్ణయిస్తుంది. అవునా? నీ బహిరంగ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఏది నిర్ణయిస్తుంది? అంతరంగ జీవితం. అవునా? కనుక ఇక్కడ తూరు పట్టణాన్ని గురించి, అది దేవునితో, అంటే హృదయంలో గర్వించే 2వ భాగం 11 నుంచి 19 వరకు అదృశ్య లోకాన్ని చూపించే పరిస్థితిని ఇక్కడ కనబడుతూ ఉన్నది.
అది సాతానుడు, అది సాతానుడు. అంటే ఇక్కడ తూరు రాజు స్పష్టంగా తెలియచేస్తున్నది ఏంటంటే, తనకున్న జ్ఞానం చేత దేవుడిచ్చిన ఐశ్వర్యమును బట్టి, తనకున్న జయ జీవితాన్ని బట్టి హృదయంలో గర్విస్తూ ఉన్నాడు. ఒక మాట గుర్తొస్తుంది. ఏమంటాడంటే, మీరు హిజ్కియాను నమ్ముకున్నారు, హిజ్కియాను నమ్ముకుంట ద్వారా మీకు లాభమేమి లేదు. అయితే ఆయన పోయిన చోట ప్రతి తోట కూడా ఆ రాజు విజయం పొందాడు. విజయం పొందిన కారణాన్ని బట్టి హృదయంలో ఏం చేస్తున్నాడు? గర్విస్తూ వచ్చాడు. అప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తూ ఏమంటాడు? ప్రభు తను అనుమతించిన పరిస్థితులు ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణంగా జయం పొందినట్టుగా మనం చూస్తాం. మొదటి 10 వచనాల్లో ప్రభు యెహోవా సెలవిచ్చింది ఏమంటారు? ఎవరితో? తూరు పట్టణంతోనూ తూరు రాజుతోనూ ఆ జనులతో అంటున్నాడు. ఏమంటాడు? నరపుత్రుడా, దేవునికి తగినంత అభిప్రాయం కలిగినట్టుగా చూస్తున్నాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతను అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నాడు అంటే, తనకు కలిగే పరిపూర్ణ జ్ఞానము, ఐశ్వర్యము, విజయవంతమైన జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి తను తాను హెచ్చించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు. ఏమంటే చూడండి, నేను చదివి వినిపిస్తా. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటించము. ఎవరితో ప్రకటించాలా? తూరు అధిపతితో ఈలాగు ప్రకటించు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎవరు సెలవిస్తున్నారు? దేవుడైన యెహోవాయే సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆశ్రయుడై ఉన్నాను అని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైన దేశీయు లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందుతివి. నీ ధనాగారములోనికి వెండి బంగారము తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాశ్రయం చేతను వర్తకము చేతను నీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదై నీవు ఏం చేసినావు? గర్వించిన వాడవైతివి. నీకు ఏం చేసావు? మనకు కలిగిన అంతస్తుని బట్టి హృదయంలో ఎప్పుడు కానీ మనము గర్వించకూడదు. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆదరించి దేవుళ్ళము కావాలి, కానీ దేవునికి తగినంత అభిప్రాయం కలిగినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. దేవునికి తగినంత. అయితే సంగతి ఏంటంటే, మీకు జ్ఞానం దానియేలు కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. దానియేలు దైవ జ్ఞానం కలిగిన వాడని చూశాము. తర్వాత తూరు రాజు నేను దానియేలు కంటే జ్ఞానవంతుడు అనుకుంటున్నా గర్వించున్నాడు. కనుక గర్వించడం ద్వారా ఏం జరిగింది? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ రోజు గర్వించి ఏమయ్యాడు? పురుగులు పడి చనిపోయాడు. అవునంటారా లేదా? పురుగులు పడి చనిపోయినాడు. కనుక హృదయంలో మనం ఏం చేయకూడదు? ఆ మాట చదవండి. చూడు, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21 నుంచి చదవండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఈ దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఏం చేసినారు?
అన్యజనుడు, విగ్రహారాధికుడు. విన్నావా? మరి సజీవమైన దేవుని అందు విశ్వాసం ఉంచని వ్యక్తి ఈయన. ఏమంటున్నాడు? దేవునికి తగినంత. ఈ మాట చెప్తూ ఉంటే ఒకటి గుర్తొస్తుంది. నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒక డైరెక్టర్, ఆయన బ్రాహ్మణ అతను. ఆ డైరెక్టర్ ఒక మీటింగ్, మా డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాట అంటాడు, దేవుడు ఎవరు తెలుసా? మనమే 100 మెట్లు ఏ లోపం లేకుండా ఎక్కినామనుకో మనమే దేవుడు. చూడండి, 100 మెట్లు ఎక్కితే అంటే మన అంతస్తులు అన్ని ఆ విధంగా దేవుడు పెట్టిన ఎక్కొచ్చేది మనమే దేవుడిలో అంటారు. చూడండి, దేవుడు ఇక్కడ ఏ రోజు విషయం కూడా అలాగనే ఉన్నారు. గర్వించి ఏమైనాడు? ఇంకా చదవండి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. సార్ ఏం తెచ్చినాడు? దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను. చూసావు? కనుక మనం ఉదయం ఎప్పుడైనా సరే గర్వించకూడదు. గర్వము ముందు నాశనము ఉందని తెలుసుకోవాలి. కనుక దేని విషయంలో దేవుడు ఏ స్థితిలో వస్తే ఆ స్థితిలో దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏం చేయాలా? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఎంతమంది వచ్చి థ్యాంక్స్ చెప్పినారు? ఒక్క వ్యక్తి, అన్యుడు, అది కూడా క్రైస్తవుడు కాదు. మేము దేవుడి పిల్లలమని చెప్పుకుంటారు కొందరు, కానీ వారు దేవుడికి థ్యాంక్స్ చెప్పలేని జీవితాలు వారు కొనసాగుతున్నారు. కనుక ఏం చేయాలా? దేవుడు ప్రేమ కలిగిన వారముగా తగ్గించుకొని దీనులమై ఆ ప్రభువును ఏం చేయాలా? మయపరచాలి. రెండవది చూశామైతే అదృశ్య లోకాన్ని చూపిస్తున్నాడు. ఎవరు? సాతానుడు. చూడండి, ఆ అదృశ్య లోకాన్ని ఎట్లా చూసాం చెప్పండి? ఎట్లా చూసినాం? సాతానుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి మాటలే తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని? ఏషియాలో చూసినాం, ప్రభు యొక్క ఎప్పుడు పుట్టారు, సంభవించబోయే సంగతి చూసామా లేదా? కనుక ఏషియా కలిగిన కుమారుని గురించి మాట్లాడుతూ కన్యక గర్భవతి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభువైన క్రీస్తుని గూర్చి సంగతులు అక్కడ చెప్పబడ్డాయి. మత్తయిలో 1:21 నుండి 23లో, మరి తర్వాత కీర్తన 22లో దావీదు అంటాడు. దావీదు 16వ వచనం ఏమంటాడంటే, నా చేతులు నా పాదములు పొడిచిరని క్రీస్తు మేకులతో సిలువకు కొట్టబోట గూర్చి చెప్పుతున్నాడు. అవునా? ప్రభు భూలోకంలో శరీరధారిగా జన్మించక ముందే తన ప్రవక్తల ద్వారా ప్రభుకు సంభవించబోయే సంగతులు వివరించి తెలియచేస్తున్నాడు. అంటే అదృశ్యమైనటువంటి కనబడని యొక్క లక్షణాలు ముందుగానే తెలియజేస్తున్నాడు. అందుకొరకు మరి చాలా రెఫరెన్స్ చూసాము. మరి చూడం తర్వాత బాబెల్ గురించి చూస్తున్నాం. అక్కడ బబులోను దేశం ఏముంది అక్కడ? ఏమంటాం? యెషయా గ్రంథం 14లో దూతలను ఏమంటున్నాడు? మామూలుగా నక్షత్రములు అంటాం. అయితే దూతలను ఏమంటున్నాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. అవునా? వేకువ చుక్క అంటున్నాడు. కనుక ఈ యెషయా గ్రంథము 14 వచ్చారు. 12 నుంచి చదవండి. తేజో నక్షత్రమా ఏమంటాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. ఏమంటాడు? ఈ సాతాను, లూసిఫర్, అపవాది, వాడు మొదట మీకు ఆ విషయాలు తెలియజేస్తాను. వాడు తలంచుకున్న తలంపులను చెప్తున్నా. నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. చూసావా? ఏమైనా ఇప్పుడు మికాయేలు మరి మహాప్రధానుడైనటువంటి మికాయేలు దూతతో యుద్ధం చేసినాడు పరలోకంలో. ఆ పరలోకంలో యుద్ధం చేస్తూ ఉంటే అక్కడి నుంచి పడిపోయి భూమి మీదకి పడద్రోయబడ్డాడు వాడి అంచెలు. అంటే మరి గాబ్రియల్ దూత, ఎవరు? మికాయేలు దూత ద్వారా మరి పంపబడినట్టుగా మనం చూస్తాం.
చంపబడినట్టుగా. ఎందుకు? వాడు తను తాను గర్వించుకొని ఏం చేసినాడు? హెచ్చించుకున్నట్టుగా మనం చూస్తాం. మహాప్రధాని అధిపతుల్లో ఇక్కడ తూరు రాజు అధిపతి నుంచి పారసీక అధిపతి గురించి, జీకు అధిపతి నుంచి వీరు ఎవరు? వీరు సాతాను యొక్క అపవాదికి సూచనగా ఉన్నారు. అయితే పతనమైన దేవదూతలు యూదులకు వ్యతిరేకముగా ఏం చేస్తున్నారు? రాజులను ప్రేరేపిస్తున్నారు. దురాత్మ అని గ్రహించి వారిని ఏం చేస్తున్నారంటే అదృశ్య శక్తులను గురించి మాట్లాడుతూ మనము చూస్తున్నాం. ఇక్కడ వర్ణించబడిన సాతానుకు సంబంధించిన ఇక్కడ అన్ని చూడము, కానీ కొన్ని లక్షణాలు చూస్తాం. చూడండి, ఇప్పుడు మీకు ముందుగానే చెప్పాను. ఏంటిది? దూతలు. ఆ దగ్గర వేల కొలది దూతలు ఉన్నారా చెప్పాము. తర్వాత రాజగంధం 19 2వ రాజులు 19:35 చూస్తాము. 1,75,000 మంది పరాక్రమశాలులు హతం చేసినాడు. అవునా? హతం చేయబడ్డారు. కనుక ఒక్క దూత ఎంతమందిని హతం చేసింది? 1,50,000 మంది. కనుక దేవుని సముఖమందు మీకు ముందు చెప్పాను 3 రకములైన దేవదూతలు ఉన్నారు. అవునా? మొదటిది వర్తమానం అందించే గాబ్రియేలు దూత. దానికి మీకు రెఫరెన్స్ ఇచ్చాను. మరి లూకా సువార్త 1వ అధ్యాయం 19:26 ఉంది. ఏమని? వర్తమానం ముందుగానే వారు చేసిన ప్రార్థనలకు దేవుని చేత పంపబడ్డ వారుగా ఉంటున్నారు. చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 19 దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడకును ఈ స్వార్థమానము నీకు తెలుపుటకును పంపబడితిని. చూసావా? ఈ దూత ఎక్కడి నుంచి పంపబడ్డారు? దేవుని యొద్ద నుంచి పంపబడ్డారు. వార్తాహరులు అంటే వర్తమానం అందించేవారు. దేవుడు ఏదైతే స్వయంగా ఇక్కడ రాకుండా తన దూతలను వాడుకుంటున్నాడు. కనుక 26వ వచనంలో కూడా అదే మాట్లాడతాడు. కనుక మన జీవితంలో ఇప్పుడు చూడండి, అలాంటి దూత ఇప్పుడు మికాయేలు మరి ఆయనతో ఎవరితో? మహాప్రధాని అయిన అధిపతి అయిన మికాయేలుతో యుద్ధం చేసి ఆకాశం నుండి పడద్రోయమైనట్టుగా చూస్తాం. మికాయేలే కాకుండా అది ఇతర అంటే సాతాను, వారి దూత లూసిఫర్, సాతాను దయ్యము వారి అనుచరులను కూడా భూమి మీద పడేసినాడు. భూమి మీద ప్రయోజనపడ్డాడు. అయితే సంగతి ఏంటంటే మీకు ఈ దినం మీకు షార్ట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఎందుకు తీసుకొచ్చాను ఈ మాట అంటే, ఆయన సృష్టించినటువంటి కెరూబులు ఉన్నారే, ఈ కెరూబులు కానీ ప్రతిదీ ఆయన సృష్టిలోనే ఉన్నారా? అయితే ఈ కెరూబులు వాటిని ఏమంటారు? లూసిఫర్ లేకపోతే తేజో నక్షత్రమా లేక చుక్క అని తెలియ వర్ణించి చెప్తూ ఏమంటారంటే, ఈ కెరూబులు బలవంతులు, ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు. తర్వాత దేవుని పరిశుద్ధతను కాపాడువారు. ఈ లక్షణాలు హృదయంలో దాచుకోనండి. ఏంటంటే ఎన్ని లక్షణాలు చూస్తున్నాం? ఒకటి, దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని పరిశుద్ధతను కాపాడేవాడు. విన్నారా? తర్వాత వాని మోక్ష స్వభావం యథార్థవంతుడు. ఈ కెరూబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ సౌందర్యం గలవాడు. అర్థమైందా? పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ సౌందర్యం కలిగిన వాడు. 28:12 నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. అప్పుడు ఏమంటాడు కింద? ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడే స్వయంగా తెలియస్తున్నాడు. ఏమని? పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఎలాంటి వాడు? జ్ఞానం ఎలాంటిది? పూర్ణ జ్ఞానం అంట. అంటే దానియేలు కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. దానియేలుకు దేవుడిచ్చిన జ్ఞానం అది. అయితే ఈ జ్ఞానం సంపాదించి ఆ కట్టడ అంటే ఆ చక్కటి మాదిరిగా ఉన్నాడు కట్టడాలకు. అంటే ఆ దేవుని తోట ఏదేను. అంటే ఈ తోట ఆదాము అవ్వలున్న ఏదేను తోట కాదు, సృష్టిలోనే ముందుగానే సృష్టించిన ఏదేను. విన్నారా?
అక్కడ ఉండి ఏమంటున్నాడు చూడండి, ఏదంటే మాణిక్యము, గోమెలికలు, సూర్యకాంతమని, రక్తవర్ణము రాయి, సొలిమాయి రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్య అను అమూల్య రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవును వాయించువారును నీకు సిద్ధమైరి. ఇంత అంటే ఈ లోకంలో ఎంత ఘనత రావాలో అంత ఘనతకు పోల్చుకొని దాన్ని బట్టి గర్వించి ఏం చేసినాడు, దేవునికి తగినంత అంతస్తు. నేను ఇంకా చదివితే మీకు అర్థమవుతుంది. 14 అభిషేకం నొందిన కెరూబువై, అభిషేకింపబడిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. ఎక్కడన్నా చెప్పండి, దేవుని సమీపంలో, దేవుని దగ్గర ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. అందుకే ఏం చేశాడు, అందుకే నేను నిన్ను నియమించి తిని అంటే ఏంటి? ఒక చూడండి, మీకు అర్థం కాదని చెప్తాను. సంఘములో వాడుకునేటప్పుడు బాధ్యతలు ఎవరికి అప్పగిస్తాం? బాధ్యతలు ఎవరికి అప్పగిస్తాం? మంచి సాక్ష్యం కలిగిన వారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, దేవుని వాక్యానికి విధేయత చూపించేవారు అప్పగిస్తాం. అవునా? అప్పగించారని చెప్పేసి మనం అతిశయించుకొని గర్వించి దేవుని సేవకుని సైతము కూడా హృదయంలో బయట కూడా లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉండి, నీకున్న జ్ఞానం నాకు కూడా ఉన్నది, నేను కూడా బోధ చేయగలను అన్నట్టుగా ప్రవర్తిస్తే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? దేవునికి తగినంత అంతస్తు. అంటే కొన్ని సంఘాల్లో సేవకునిగా గుర్తించారు. సేవకుడు దేవుని తర్వాత దేవుడు. మీకు తెలుసుకోనండి, మోషే విషయంలో ఒకసారి అంటాడు, పరో ఎదుట నువ్వు దేవునిగా నువ్వు ఉంటావని. కనుక దైవ సేవకులు దేవుని చేత ఏర్పాటు ట్రైనింగ్ పొందిన వారు కాసుమా, లేకపోతే మనుషులు ఇచ్చిన సర్టిఫికేట్ దగ్గర పెట్టుకున్న వారు దేవుని సేవకులు కాదు. వారు పిలువబడిన వారు కాదు. దేవుని స్వరం విని ఆయన పిలిచి పరిచయం చేసే వారిని దేవుని సేవకులు, వాస్తవమైన రీతిగా ఆయన చెప్పింది చేసేవాళ్ళు, అలాంటి వారిని దైవజనులు సేవకులు అంటారు. బక్కి గారు ఉన్నాడు, ఏం చేసినాడు? ఈ మధ్యలో ఆయన మెసేజ్ ఇచ్చినాడు. ఆ మెసేజ్లో ఏముందంటే 3 కండిషన్స్ చూసినారా మీరు? ఆ 3 కండిషన్లో ఆయనకి బక్సి గారికి చెప్పినాడు. ఆ చెప్పిన సంగతి తెలియజేస్తూ ఉన్నాడు, విధేయత చూపిస్తున్నాడు. దీనిగా ఆయన అగ్రికల్చర్ ఇంజనీర్గా ఉండి తన ఉద్యోగం ఏంటిది చెప్పండి? బక్సి గారి ఉద్యోగం ఏంటిది? తను సేవకు వచ్చిన తర్వాత మొదట పని చేసుకొని సేవ చేస్తూ వచ్చాడు. హోటల్లో ఉల్లిగడ్డలు కోయడం ఆయన పని. ఉల్లిగడ్డలు కోసే ఉద్యోగం సంపాదించుకో. మనమైతే డిగ్నిటీ వచ్చేది ఏమంట, ఈ ఉద్యోగం చేస్తాను, ఈ హోటల్లో చేస్తాను, వీళ్ళ ఇంటికి చేస్తాను, వీళ్ళకి చేస్తాను, వాళ్ళకి వీళ్ళకి పోల్చుకొని ఏం చేస్తాం? మనం హెచ్చించుకుంటాం. కనుక ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా దీనుడమవుతామో అంతగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ప్రభు చేత హెచ్చించబడాలి కానీ మనము కాదు. ఇక్కడ లూసిఫర్ ఏం చేస్తున్నాడు? సాతాను కెరూబు మోటి ఎలాంటి దేవునితో సృష్టించబడినవాడు, తర్వాత మరి దేవుని పరిశుద్ధతను కాపాడేవాడు, మరి ఇంకా యథార్థవంతుడు. ఎలాంటి వాడు? యథార్థవంతుడు, పరిపూర్ణ జ్ఞానము సౌందర్యం కలవాడు. వృత్తి మహాచక్రవర్తి అభిషేకించబడిన కెరూబు అంటాడు. 14లో అభిషేకించబడిన కెరూబు ఒక ఆశ్రయముగా ఉంటివి. ఎక్కడ? దేవుని మందిరములో, దేవుని సముఖములో ఆశ్రయముగా నువ్వు ఉంటివి. దేవుని ప్రతిష్ఠితమైన పర్వతం మీద నీవు ఉంటివి. ఎక్కడన్నారు? పరిశుద్ధులను, దేవదూతలను ఆయన సముఖంలో పరిచయం చేయడానికి ఉండే నువ్వు ఇక్కడ ఇంత అంటే చూడండి, మీకు అర్థం కావడానికి మీకు చెప్తాను. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు,
ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఒక వ్యక్తి, అంటే చాయ్ కొట్టు అమ్ముకున్నవాడు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఆయన పరిచయం చేస్తున్నాడు. వంటలు వండడము, చాయ్ ఇవ్వడము అది చేస్తున్నాడు. ఆ వ్యక్తికి ఎట్లుంటుంది ఉదయంలో? ఆ వ్యక్తి ఈ లోకరీతిగా ఆయనే ప్రధానమంత్రి అనిపించుకున్నట్టుగా ప్రవర్తిస్తారు. అవునంటారా లేదా? అట్లు ఈ కెరూబు కూడా తనకు కలిగిన జ్ఞానం చేత, ఐశ్వర్యం చేత మరి తాను సృష్టింపబడ దేవుని మందిరం, దేవుని సముఖంలోనే పరిచర్యగా చేయబడినాడు అంటాడు. పర్వతం అనగా రాజ్యం. చూశాము ఆ దినాల్లో అంత్య దినంలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము ఆ పర్వత శిఖరం మీద కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అక్కడ ప్రవాహం వచ్చిన రీతిగా దేవుని మందిరానికి అన్ని జనులు సైతం కూడా వచ్చి ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. సర్వభూతలమంతా మహాపర్వతము. ఇక్కడ ఏమైంది? ఆ మెషియా రాజ్యము భూలోకంలో వచ్చినప్పుడు అది ఇంకా చూస్తాం. ఇక్కడ కొన్ని విషయాలు లూసిఫర్ విషయంలో కొన్ని విషయాలు చూస్తాం. అన్ని మనం చెప్పము. ఇక్కడ వర్ణించిన రీతిగా అతని సౌందర్యాన్ని, పవిత్రతను లేదా యథార్థవతను బట్టి దేవునికి విరుద్ధంగా తలంచుకుంటున్నాడు. ఏమని? దేవునితో సమానంగా ఎంచుకుంటున్నాడు. అంటే దేవునికి పైన, నక్షత్రం పైన, అంటే దేవుని సింహాసనం పైన నేను సింహాసనం వేసుకోను. అంటే వాళ్ళకి భూలోకంలో కూడా ఒక సింహాసనం ఉంది అని అర్థం. కనుక అలాంటి వ్యక్తి పరలోకంలో దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకుంట ద్వారా దేవుడు ఏం చేసినాడు? మికాయేలును దూత ద్వారా యుద్ధము చేసి భూమిపై పంపించబడినట్టుగా చూస్తున్నాం. భూమికి తరిమి కొట్టినట్టుగా. కనుక మన జీవితంలో ఇక్కడ 3 లక్షణాలు ఇంకా ఉన్నాయి. కొన్ని లక్షణాలు మీకు చూపిస్తాను. 13, 14 చదవండి. 28, 13, 14. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. చూడండి, దేవుడే దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. ఎక్కడున్నాడు? దేవుని తోట, దేవుని సముఖంలోనే నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారను నీకు సిద్ధమైరి. ఎంత అంత అంత గణపరచబడ్డాడు. చూడండి, నిన్న మొన్న నేను చూస్తూ ఉన్నాను. నాకు డేలగా టైం ఉంటే చూస్తాను, లేకపోతే నువ్వు చూస్తూ ఉంటే మరి ఎక్కడ ఈ ఇస్రాయేల్, ఇంకెవరు ఇస్రాయేల్ వారితో ముస్లిమ్స్ వాళ్ళ కంట్రీ ఇరాన్ వాళ్ళలో షేకులు ఉంటారు. షేక్ అంటే వాళ్ళు మరి ఎలాంటి వారు? షేక్ వాళ్ళు. ఆ షేక్ వాళ్ళ యొక్క మిస్సెస్, వాళ్ళ కుటుంబీకులందరూ వాళ్ళ సౌందర్యం కొరకై ఇంత బంగారం వేసుకొని అలంకరించబడతారు. ఎంత మొత్తం బంగారం. షేక్లో వారి వారి భార్యలు బంగారం అలంచుకొని తలంచుకొని ఏం చేస్తారు? వారు వారి భర్తలు ఆ విధంగా వారిని సిద్ధం చేస్తారు. అటు చేసుకోమని ప్రోత్సహిస్తారు. వారి సౌందర్యాన్ని బట్టి వారు మరి గర్వించినట్టు కనబడదు. అలాంటి ఇక్కడ దేవుని దూత సౌందర్యాన్ని బట్టి గర్వించిన వాడుగా ఏమంటారు? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. అనగా అంతకుముందు ఇతని సింహాసనం ఎక్కడ? భూలోకంలో ఉన్నట్టుగా చూస్తాం. దేవుని సింహాసనము ఆకాశం అందున్నది కనుక వీడు ఆకాశంలోకి ఎక్కిపోయేదను. ఏమంటాడు సాతానుడు? లూసిఫర్, కెరూబు ఎట్లు మార్చిపోయాడు చూడండి. కెరూబుగా ఉండక దేవుడు ఇచ్చిన సౌందర్యాన్ని ఆధారం చేసుకొని, జ్ఞానం ఆధారం చేసుకొని, పరిశుద్ధతను ఆధారం చేసుకొని గర్వించి ఏం చేసినాడు? దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన వాడు. 14 వచ్చిన చదవండి. అభిషేకం నొందిన కెరూబువై. ఇప్పుడేంటి? అభిషేకించబడిన కెరూబు. ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. ఎక్కడ? ఒక ఆశ్రయముగా నీ ఉంటివి అంటే దేవుని దగ్గరనే పరిచయం చేసుకుంటూ, దేవునికే పరిచయం చేసుకుంటూ ఆయన సముఖంలో ఉన్నాడు. ఎవరుంటారు? దొంగలు ఉంటారా? దోసుకున్న వారు ఉంటారా? అక్రమస్తులు ఉంటారా?
పవిత్రులు, పరిశుద్ధులు, యోగ్యులైన వారు. అక్కడ నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. అందుకే నేను నిన్ను నియమించాను. ఎక్కడ? మందిరంలో వాడబడ్డకై, మందిరంలో నమ్మకంగా దేవుని సముఖం ఉండడానికి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. ఎక్కడ? పర్వతము, రాజ్యము అని అర్థం. దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని. చూడండి, నిన్ను సృష్టించిన దినం మొదలుకొని నియమించబడిన, ఎందుకు? ఒక పరిచయ, దేవునికి పరిచయం చేయడానికి అంతస్తు కలిగిన అప్పటి నుండి అన్నట్టు నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు. చూడండి, ఒక వ్యక్తి పాపము చేస్తూ కూడా చేయనట్టుగా యాక్టింగ్ చేస్తాం. ఎప్పటి వరకు? అది బయటపడేంత వరకు. అవునా? అట్లా ఎవరు చేసినారు బైబిల్లో? చెప్పండి. దావీదు. అమ్మా, దావీదు. అర్థమైందిగా? దావీదు ఏం చేశాడు? దేవునికి హృదయానుసారి, నీతిమంతుడు, మరి యోగ్యుడు అనిపించుకున్నాడు. అవునా? ఆయన ప్రవక్త వలె కీర్తనగా ఎండి రాస్తూ వచ్చాడు. దేవునితో సమానంగా ఎంచబడ్డాడు. అలాంటి దావీదు ఏం చేయబడ్డాడు? పాపం చేయడమే కాదు, నరహత్య చేయడానికి వెనకాడలేదు. అవునా? ఏమంటారు? ఏమైనట్టు? ఆవిడ అంతస్తు ఎట్లు మారిపోయింది, ఎలాంటి ఉన్నా చూడండి. అయితే ఒక్క సంగతి దావీదు నేర్పాడు. దేవుడు న్యాయవంతుడు కనుక తన ప్రవక్త ద్వారా, తన సేవకుని ద్వారా ఆయనతో మాట్లాడి ఒక పొడుపు కథ చెప్పి, ఆ కథలో నీవే ఆ మనిషి అని చెప్పగానే శిక్షకు పాత్రుడైన దావీదు ఏమైనాడు? తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకున్నప్పుడు దేవుడు క్షమించాడు. అవునా? మరి కొందరైతే దాచిపెట్టుకొని పాపమే లేదన్నట్టుగా ఉంటారు. ఎన్ని దినాలను దాచిపెట్టాడు? పాపం జాగ్రత్త చేయడమే కాదు, మరి నరహత్య చేయడానికి వెనకాడలేదు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం చేసుకోవాలా? ఏ మనుషుని నమ్మడానికి వీలు లేదే. వారు ఎంత భక్తి ఉన్నా, పరిపూర్ణులున్నా, పరిశుద్ధులున్నా ఎవరిని కూడా నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుణ్ణి, యెహోవాను నమ్ముకుంటే మంచిది. మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ చెప్తుంది. కనుక మన విశ్వాసం ఎవరి మీద ఉండాలా? మన దేవుని మీద ఉండాలా. మనకు ప్రాణం పెట్టి గుర్తుండే తిరిగి లేచిన ఆ ప్రభు మీద మనం ఉండాలా. ఆయన రక్తం ద్వారా మన పాపాలు క్షమించాడు కనుక ఆయన ఎంతో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలా. అంత మాత్రం అంతము ప్రభుత్వం ముగించి పరలోకంలో దేవునితో కూడా ఉండే ధన్యత మనకి ఇవ్వడానికి మనం సిద్ధం చేస్తున్నాడు. కనుక ఏం చేయాలి? మనం ఎంతగా భక్తి, విశ్వాసము, జ్ఞానము, యథార్థత, మంచితనం ఉంటుందో అంత దీనం కావాలి, కానీ హెచ్చించుకోకూడదు. ఇక్కడ లూసిఫర్ తను తాను హెచ్చించుకున్నాడు. అంటాడు, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చింతును. అంటే దేవుని కంటే వీడు దేవుడు అన్నట్టుగా, దేవునికి కలిగినంత అభిప్రాయం కలిగి ఉన్నట్టుగా మన వాక్యంలో మనం చూస్తున్నాం. అవునంటారా లేదా? తర్వాత దేవుని దూతల పైగా సింహాసనం హెచ్చింతుడని తలంచుకుంటున్నాడు. మూడవది, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఎక్కడ? ఉత్తర దిక్కున అంటే పై భాగంలో. అంటే దేవుని కంటే పై భాగంలో నేను కూర్చుంటాను అంటే ఆయన అంతా సెట్లు మారిపోయింది. చూడండి, వ్యక్తి యొక్క లక్షణము. నిన్న ఒక న్యూస్ చూశాను. ఏంటంటే ఏమంటారంటే, ఒక వ్యక్తి ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, ఎవరు? టీ కొట్టు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ఒక కోటీశ్వరుడు ఉన్నటువంటి కారును నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. కారు ఎంత సంపాదించాడా అది నాకు తెలియదు, కానీ అంత సెట్లు మారిపోయింది. అది ప్రవర్తనే, వారి మాటలు వారికి గొప్పగా ఉంటాయి, కనబడడానికి. ఉంటాయా లేదా? ఉంటాయి. ఆ విధంగా మనుషులు చూడండి, దేవుడు హెచ్చించినప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పి తగ్గించుకునాలి.
మనకు మనం హెచ్చించుకొని మనకు దేవుడు చేసిన మేలును బట్టి అదంతా మనకి ఏది చేసినా దేవుడే చేస్తాడు. ఇలా ఒక ఐశ్వర్యవంతుగా చేయాలన్నా, మరి అడక తినేవారిగా చేయాలన్నా ఆయన చెరువు లేకుండా ఏది కూడా జరగదు. కనుక మనం దేవునితో సమానముగా ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. అందుకే దేవుని సభాపర్వతం మీద కూర్చుందునని తలస్తున్నాడు. 4వది, మేఘమండలము మీద ఎక్కెదను. ఏం చేస్తాడు? మేఘమండలం మీదకి ఎక్కెదను. ఎంత చూడండి. తర్వాత 5వది, మహోన్నతులను సమానముగా చేసుకొందును. అంటే ఇది దేవునితో సమానం చేసుకుంటావా? దేవుని నీ మనసులో నీవు అనుకుంటివి. అలాగైతే ఈ 5 విధాల ద్వారా అతడు ఏం చేసినా అతన్ని గర్వించినట్టుగా చూస్తున్నాం. గర్వించిన ఈ వ్యక్తిని ఆ మహాదేవుడు ఏం చేసినాడు? పడద్రోయించినాడు. కనుక మన జీవితంలో ఇంకా ఈ విషయం చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, వాటి చెప్పలేము. ఇవన్నీ కూడా తూరు విషయంలో నెరవేరినాయి. కనుక అనేకులు భీతికి కారణమై ఉన్నది. చూడండి 26వ అధ్యాయం 21, నిన్ను భీతికి కారణముగా చేతును, నీవు లేకపోవదు, ఎంత వెతికినను కనబడకయుందువు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అది దేవుడు చేసే పని. ఏం చేస్తాడు? దేవుడు చేసే పని. 27వ అధ్యాయం 36వ వచనం, చివరి వచనం, జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు, భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. ఏమంటాడు? ఇలాంటి వాడు ఉన్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేయబడ్డాడు? భీతికి కారణమైపోయాడు అంతగా. కనుక ఒక వ్యక్తిని హెచ్చించడము, తగ్గించడము దేవుని పని. చూడండి, మీరు తప్పుగా అనుకోకుండా ఉంటే ఒక మాట మీకు అర్థమయ్యేది చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు మేరీ సిస్టర్ ఉన్నారా? వాళ్ళ హస్బెండ్ మీకు తెలుసు కదా. అంటే ప్రభు రక్షకుడుగా అంగీకరించకపోయినా దేవుడు తనను కొద్దిగా హెచ్చించాడు వ్యాపారంలో, తను చేసే పనిలో. వాళ్ళు అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దేవునికి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. నేను దాచిపెట్టడం లేదు. విన్నారా? నాకు తెలుసు ఆ సంగతులు. అలాంటి జీవితంలో ప్రభు ఆయన తీసుకెళ్ళాడు. ఆయన కలిగిందంటే ఏమైంది చెప్పు? అది మనం తన కుటుంబము అనుభవిస్తూ ఉన్నారు. అవునంటారా లేదా? ఆ స్టేజ్కి రావాలి అని అంటే మళ్ళీ ఎంతగా మనం పోరాడాలి, ప్రభువును సరే ఎట్లు మనము ప్రార్థించాలా, మన దీనిలో మనకు కలిగిన అంతస్తును బట్టి చెప్తున్నాను. చూడండి, ఇంకొకటి కూడా చెప్తాను. నేను ఎదుర్కొన్న ప్రశ్న మీకు చెప్తాను. డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ కొనసాగుతుంటే శత్రువు సాతానుడు నాతోనే నా కింద పని చేసుకుంటూ నాకు విరుద్ధంగా ప్రవర్తించి డైరెక్టర్తో చేయగలిపి నన్ను ఏం చేశాడు? ఏసీబీకి అప్పగించాలి అనే తీర్మానం కలిగి ఉంటే ఇవన్నీ నాకు ఇన్నోసెంట్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక దినం నేను పొద్దున ఉదయం వాక్యం చదువుకుంటే ఏమన్నాడంటే, అంత పట్టించుకోలేదు ఆ వాక్యం. సాయంత్రం వచ్చే అది నెరవేరకు దేవుడు ఎంత గొప్పవాడని, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అన్నాడు. ఆ సంగతి అంత నాకు దాన్ని తెలియనట్టుగా నా కొరకే అన్నట్టుగా అనుకోలేదు. డ్యూటీకి వెళ్ళిపోయినాక ఒక్కడు వచ్చాడు నా దగ్గరికి వస్తుంటాడు. లైఫ్ బ్రోకర్స్ ఉంటారు కదా, అలాంటి వారు వచ్చి వాడు కంప్లైంట్ చేసి ఏసీబీ కంప్లైంట్ చేసి అదనం ఏసీబీ వారిని తీసుకొచ్చినప్పుడు ఆ తెలుగుదేశం లీడింగ్ ఉంది అప్పుడు ఆ దినాల్లో. అయితే ఆ పని చేస్తూ ఉంటే నేనేం చేసిన అంటే, నాకు సెక్రటరీలో పని ఉంటే మా ఆఫీసర్ ఉన్నాడు ఒక ఆయన వెళ్ళేటప్పుడు నేను చెప్తాను, నా ఎంబర్రా నీకు పరిచయం చేస్తా అన్నాడు. జన్మభూమి పని వినరా? జన్మభూమి అంటే ఏంటి? ఎవరు ఆఫీస్ ముందు వాళ్ళు ఊడ్చుకోవాలి. ఆఫీసర్తో పాటు ఈ క్లర్కులు వీళ్ళన్నీ కూడా చేసుకోవాలి. అందరు ఇక్కడ చేస్తే నేను సెక్రటరీకి వెళ్ళినా. ఒక డ్రైవర్ ఉండే,
ఆయన ఆ డ్రైవర్కి ఏం చేసిండంటే, ఒక అటెండర్ వాడు సెక్రటరీ పోవడానికి ముందుగానే వానికి చెప్పినాడు, ఈ సార్ని నేను తీసుకోను, సెక్రటరీ తీసుకుపో అన్నాడు. లోపలికి వెళ్ళనియరు కదా, దానికి ఏదో ఐడెంటి కార్డో ఏదో ఉండాలి. అయితే నన్ను తీసుకుపోవడానికి అమీర్పేట దాకా పోయి ఎస్ఆర్ నగర్ ఆఫీస్కి వచ్చి, సార్ నేను పోయి మళ్ళీ వచ్చిన నీకు రేపు రండి అని పోయి తీసుకొని పోయిన తర్వాత కిందకు వచ్చి అక్కడే నాకు 6-7 అయిపోయింది సెక్రటరియట్లో. ఇంత టైం అయిపోయింది కదా అని నేను మళ్ళీ ఆఫీస్కు రాలేదు, డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వస్తే ఈ ఏసీపీ వాళ్ళు ఏం చేసినారంటే, నన్ను ఏసీపీ వాళ్ళు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు అప్పుడు ఏం చేసినారంటే, అసిస్టెంట్ డైరెక్టర్ మీద, ఆయన పేరు ధర్మదాత, ఆ ధర్మదాత లాగానే ఉంటాడు. అది వాస్తవంగా తప్పుదే, సాధారణ లోకరీతిగా మంచివాడు. అయితే అతని పేరు చెప్పి అటెండెంట్స్ ఆ పైసలు తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన పైసలు ఏమి వాళ్ళ కేసు అయిందనుకో బయటకు విడుదల చేసినారు కొన్ని. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుడికి థాంక్స్ చెప్పాలి. నమ్మకంగా ఉన్నామనుకో, ఆయనే అట్లు తప్పిస్తూ ఇక్కడ నేను తింటే ఆ కేసు నా మీద నాకే ఇవ్వడానికి ఆ లంచం ఇచ్చి పట్టిద్దాలని చూసినాను. అది నేను తప్పించినాడా లేదా? ఎందుకు చెప్పాను మాట? మనం ఏ స్థితిలో ఉంటే కూడా ఆ స్థితిలో దీనత్వం సంపాదించుకోవాలి. ఐశ్వర్యవంతులమైన అని జ్ఞానం చేత, ఐశ్వర్యం చేత, మరి పవిత్రతను బట్టి దేవుడి సందులో ఉన్నానని, దేవుడి బిడ్డనని, దేవుడి ప్రజలమని, సేవ చేస్తున్నానని ఏ రకం కూడా అతిశయించకూడదు. ఇక్కడ ఇన్ని రకాలు చేస్తూ ఉండగా దేవుడి సృష్టిని చేరపడానికి అతడు ఏం చేసినాడు? లూసిఫర్ ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అందుకేనంటే అయితే సంగతి ఏంటంటే, ఆయన ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ ఒకరోజు వచ్చాడు. ఏం చేసినాడు? మళ్ళీ ఒకరోజు ఏ రకంగా ఏసీబీకి వట్టియాలా, ఈయన ఉద్యోగం లేకుండా చేయాలా అని చెప్పినాడు. చేస్తే రెండోసారి ఏం చేసినాడు? నేను ఒక పొరపాటు చేసిన. ఏం పొరపాటు అంటే, పని ఎక్కువ అయిపోతే, ఎక్కువ రెగ్యులర్గా టీ తాగే అలవాటు లేకుండే ఆ దినాల్లో, మైండ్ ఎక్కువ పని చేసినప్పుడు తలనొచ్చినట్టయితే ఇంత రిలాక్స్ కొరకు కిందికి క్యాంటీన్కి వెళ్ళి ఛాయ్ తాకొద్దామని పోయారు. పోతే ఈ ఏసీబీ టీం అంతా కూడా ఎక్కడున్నారు? ఆ క్యాంటీన్లో కూర్చున్నా మాట్లాడుకున్నా. అబ్బాయి ఎప్పుడు లేదు ఇంతమంది కూడున్నారేమో ఆ మనసులో అనుకున్నా. అది ఏసీబీ వాళ్ళన్న సంగతి తెలియదు. అయితే ఛాయ్కి నాది ఎంబడి ఎవరు వస్తే కూడా ఛాయ్ పైసలు నేను ఇస్తా, కానీ ఎవరిని కూడా పెట్టనియ్యాను. నా లక్ష్యం అది. ఈవెన్ సేవకులు ఉన్నారు, నాతో పని అంతా తీసుకుంటారు. ఏదైనా రిజర్వేషన్ ఇవ్వమంటారు, లేకపోతే ఏదైనా చేయమంటారు, కానీ వాళ్ళని ఒక్క పైస పెట్టించేవాడిని కానీ అది నేనే పెట్టేవాడిని. వాళ్ళు సేవకులతో మా ఖర్చు పెట్టనిచ్చేవాడిని కాదు, నాతో చెప్పిన సంగతులు చెప్తున్నాను. అలాంటి వ్యక్తి ఆ క్యాంటీన్లో టీ తాగడానికి తాగినాక నేను ఆ డబ్బులు ఇవ్వడానికి ఆ క్యాంటీన్ బాయ్, ఆ క్యాంటీన్లో పనిచేసే అబ్బాయికి ఇవ్వడానికి పోతే ఈ కంప్లైంట్ ఉన్నాడుగా, ఏసీబీకి కంప్లైంట్, నా మీద కంప్లైంట్ చేసిన వ్యక్తి ఉన్నాడుగా, సార్ 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 మీరు ఇవ్వకండి, నేను ఇస్తాను నన్ను పక్కకు తోసేసి వాడు ఆ క్యాంటీన్ బాయ్ చేతిలో పెట్టేశాడు. ఏం చేశాడు? నా చేతులు పట్టే బదులు వాడికి ఇచ్చినాడు. వాడికి ఆ నోట్స్ ఇస్తే ఆ చెయ్యి కలగానే ఆ రంగు మారిపోయిన తర్వాత వాళ్ళు కేసు ఎట్లా పెట్టారు తెలుసా? నా మీద కేసు ఎట్లా పెట్టారు? నా డైరెక్షన్స్ ద్వారా వాడు పైసలు తీసుకున్నాడు అని. నేను తీసుకోమని చెప్పినందు నోట్తో ఏమాత్రం చెప్పలేదు, చెప్పకుంటే కూడా నేను సైగ చేసి వాడికి తీసుకోమని చెప్పినట్టుగా కేసు పెట్టినాడు. చూడండి ఆ కేసు. ఈ జడ్జెస్ కూడా లంచగొట్టే సంగతి నాకు తెలియదు. తర్వాత తెలిసింది. ఆ వకీల్ అన్నాడు, లోర్ కోర్టులోనే నాకు అయిపోయేది, నేను అమాయకంగా తెలియక ఆయన డబ్బులు అడిగినాడు,
ఇంతకుముందు అన్ని ఇచ్చేసిన కదా సార్ మీకు ఇచ్చినాయి, నేను ఇస్తానికి ఆ కేసు రాగానే గెలవగానే మీకు తప్పకుండా ఇస్తానంటే ఆయన పట్టించుకోలేదు. అప్పుడు ఏం చేసిండు ఆయన, మళ్ళా నాకు వచ్చే ఏది జీతం కూడా ఏమైపోయింది, కేసు కొట్టేయలేదు. అట్లే వాళ్ళ ఫేవర్, గవర్నమెంట్ ఫేవర్ చేసినారు, నన్ను లోపల చేసినారు. చేస్తే ఉన్న పెన్షన్ మొత్తము 100% క్లోజ్ చేసినారు. క్లోజ్ చేస్తే నేను అప్పీల్కి వెళ్ళాను. అప్పీల్కి వెళ్ళి హైదరాబాద్ అప్పీల్కి వెళ్తే అప్పీల్ స్టేషన్ వాళ్ళు ఇచ్చే ఆర్డర్ను కొట్టిపారేసి నాకు వచ్చే పెన్షన్ వస్తూ ఉంది. డిపార్ట్మెంట్ కూడా చెప్పలేదు మా వాళ్ళ. అయితే ఎందుకు చెప్తున్నానంటే టైం కొరత కాదు, కానీ మనం ఏ స్థితిలో ఉంటే ప్రభుకు ఏమందేలా నమ్మకంగా దీనంగా ఉంటే ఆయన చేసే వాగ్దానాలు అక్షరాల నెరవేరుస్తాడు, 100%. అప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత నా ఫేవర్లో ఆర్డర్ ఇచ్చారు. నేను అప్పీల్ చేసిన కనుక ఆ ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన లోయర్ కోర్టులు ఇచ్చిన ఆర్డర్ సస్పెండ్ చేసినారు. నాకు 1/3 పెన్షన్ కూడా ఇచ్చారు. 1/3 పెన్షన్ తీసుకుంటూ కూడా ఆ డిపార్ట్మెంట్లో మాత్రం చెప్పలేదు. ఎందుకు, వాళ్ళకి తెలుసు 100% పెన్షన్ మళ్ళా గ్రాట్యుటీ ఆపేసినారు అని ఆర్డర్స్ ఇచ్చినారు. నాకు ఇస్తే అదే దృష్టిలో ఉన్నది, కానీ నాకు పెన్షన్ ఇచ్చింది వారికి తెలియదు. దేవుడు నాకు ఇచ్చాడు అన్ని కూడా. ఇస్తూ వచ్చినప్పుడు అప్పుడు దేవుడిని ఎంత స్తుతించాలా. ఇప్పుడు మీకు చెప్పినాను, పరిశుద్ధ ప్రార్థన ఆలకించాడు. సంపూర్ణంగా ఆ దేవుడు నా ఫేవర్లో ఆర్డర్స్ ఇచ్చాడు. 23 సంవత్సరాలు అయింది కేసు. చూడండి ఎన్ని సంవత్సరాలు, 23 సంవత్సరాల్లో అప్పుడు ఆ సముద్రం నుంచి వెళ్తాడని వచ్చాను. వాడు అంటాడు కాంప్లైంట్, అప్పుడప్పుడు కలుస్తాడు, ఆటో నడిపించుకుంటాడు ఆ పోరుడు. सर आपका केस का खत्म हुआ साहब, मैं दुआ कर रहे आपके फेवर में आता बोल के मुझे मालूम అని అనుకుంటా చెప్పుకుంటూ వచ్చినాడు. అయితే ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అసలు చాలా సంవత్సరాలు ప్రార్థన చేసిన ఏ వకీల్ని పెట్టాలని. నేను ముందు పెట్టే వ్యక్తులు చాలా మంచోడు, హైకోర్టు మొత్తము పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని పెట్టాను. ఆయన అన్నాడు మొదట కేసు తీసుకొని అన్నాడు. నాకు 85 సంవత్సరాలు, ఇక నేను కొత్త కేసు తీసుకోను అన్నాడు. అప్పుడు సార్ మీరు ఎట్లా రిక్వెస్ట్ చేస్తే ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా లాయర్, ఆయన తీసుకొని ఆర్డర్ను వచ్చేసినాడు. ఆయన ఇద్దరు, ఈయన రిటైర్డ్, ఆయన చనిపోయాడు. తర్వాత ఎవరిని పెట్టాలిగా, వీళ్ళు నాకు తెలియకుండా బాగా ప్రార్థన చేస్తూ ఉంటే తిరుగుతున్నాను. అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తూ సెక్షన్లు అడుగుతూ అన్నీ చేసుకుంటూ వస్తే ఒక్క వ్యక్తి లాస్ట్కు వాళ్ళని వ్యక్తి అయితే బాగుంటుంది అన్నాడు. వెంటనే నమ్మినాను, ఆయన పెట్టినాను, కేసు బయటగా వచ్చాను. ఇప్పుడు 23 సంవత్సరాల జీతము అన్నీ కూడా నాకు రావాలి. అర్థమైందా? కనుక దేవుడు చేస్తాడు, మన పక్షంగా పోరాడతాడు మనం నమ్మకంగా ఉంటే. కనుక అతిశయము మనం కలిగి ఉన్నప్పుడు మనకు చేసిన మేలుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవునికి మాత్రం నమ్మకంగా ఉండాలి. ఈ లూసిఫర్, కెరూబు, సాతానుడు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉండడం మంచిదా? మానవుడై ఉండి దేవునితో సమానం ఎంచుకోవచ్చా చెప్పండి? మనకున్న పరిచయాలను బట్టి, దాన్ని బట్టి అతిశయించడం దైవ చిత్తము కాదు. దీనులముగా తగ్గించుకునే ప్రభు కొరకు, ఆయన రాకడ కొరకు మన పోగులకు సిద్ధపడాలి. అర్థమైందా? కనుక ఎవరైనా సరే మీరు ప్రభును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించకపోతే మొదట ఆ ప్రభును రక్షకుడుగా హృదయంలో అంగీకరించండి, పెదవులతో కాదు. మీ క్రియలు కూడా ప్రభును అంగీకరించినట్టుగా కనబడాలి, వాస్తవంగా చెప్పాలంటే. కనుక ప్రభు, ఆయన నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా పాపముల కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచాడు. నేను నమ్ముతున్నాను ప్రభా, మీరు కాల్చిన పరిశుద్ధ రక్తంలో
నా జన్మ కర్మ పాపములు క్షమించు, నన్ను కుమారునిగా చేసుకో, నా పేరు నీ జీవగంధంలో రాసుకో అని తీర్మానం చేసుకుంటామో అప్పుడే మన పాపం క్షమించి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తాం. కనుక రక్షింపబడిన మనం ఏం చేయకూడదు? హెచ్చించుకోకూడదు. ఎప్పుడైనా దీనిలో అయినా మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక మరి అర్చించిన వారు, ధరించిన వారు ఎట్లు మారిపోయారు చూసినారు కదా. కనుక అట్లు మన జీవితంలో హెచ్చించుకోకుండా తగ్గించుకొని ప్రభు పోలిన రూపంలో మనం ఎందుకంటే ఆయన రాకడకు సూచనలు బహు సమీపంగా ఉన్నాయి, చాలా సమీపంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్క దేశంలో కూడా నెమ్మది లేదు. ఇన్ని దేశాలు ఇట్లా యుద్ధాలు జరుగుతాయనే సంగతి తెలియదు. నేను అసలు న్యూస్ కూడా వినేవాడిని కాదు, అసలు ఆ చెవులు పెట్టేవాడిని కూడా కాదు. ఇప్పుడు అవి చూస్తుంటే అసలు నిన్న ఏం జరిగింది తెలుసా? మొన్న ఇస్రాయల్ కంట్రీకి ఎప్పుడు ఎవరు వేయకుండా ఇరాన్ ఏం చేసిందంటే ఒక బాంబు వేసింది, బిల్డింగ్లు పడిపోయాయి, కొందరు చనిపోయారు, రకరకాల శ్రమ అనిపించారు. ప్రపంచంలో ఇది మొదటిసారి. దాన్ని తలుచుకుంటూ ఉంటే వాక్యం కూడా ధ్యానించుకోవడానికి కూడా మనసు వస్తలేదు. ప్రభు అన్నాడు వాక్యంలో, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను. అయితే వీరి ద్వారా అనేక విజయాలు వచ్చినప్పటికీ చివరిలో ఒక్క నష్టం కలిగినందుకు ఎంతగానో సాతాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. కనుక యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలంటే దేవుని సంఘము పరిశుద్ధులు ఏకముగా కూడి ప్రార్థన చేయాలి. కనుక ఇంకా ఎవరైనా సరే మీరు మారుమనసు పొందకపోతే, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ప్రభువును రక్షకుడుగా పెదవులతో కాదు క్రియల ద్వారా చూపించాలా, ఆయనను అంగీకరించాలా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఏ దినము ఎవరికి ఏం సంభవిస్తుందో తెలియదు. నీటి బుడుగ లాంటిది, సాగిపోయే నీడ లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. నేను ఒక న్యూస్ రాత్రి విన్నా. మన ఆనంద్ గారు ఉన్నాడు, నిద్రపోతుండా ఉన్నాడు కదా. ఒకరోజు 2 వీలర్ మీద బైక్ నడిపించుకుంటూ వెళ్తే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కాలా చెయ్యి అది ఇరిగి ఎట్లా అవి చెయ్యి ఇరిగిన తర్వాత అయ్యో నాకు భయం వేసింది. ఎందుకంటే ఆయనకి ఏమైనా జరిగితే నాకు జరిగినట్టే ఫీల్ అవుతాను నేనైతే. ఎందుకంటే షుగర్ పేషెంట్ ఆయన. షుగర్ పేషెంట్ తగ్గుతుందో లేదో ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు కృపను బట్టి తగ్గించాడు. ఇక మొన్న ఏం జరిగింది తెలుసా? వీళ్ళు మంచిని ఏ తప్పు చేయకపోయినా సైతాన్ వాడు అక్కడ ఊరి నుంచి వస్తూ ఉంటే ఒకడు మధ్యలో కలిసి వాడు తాగినా ఏం చేసినా తెలియక ఆ నిషలో వాళ్ళ ఒక అమ్మాయి కూతురేమో భయపెట్టుకొని పోయి కారుకు పైన దుంకి కారు అద్దం పలగొట్టిండు, కారుకు డ్యామేజ్ కూడా వచ్చింది. ఇక వాడిని పట్టుకున్నారు, కారు నడిపెట్టుకొని ఇళ్ళని పట్టుకున్నారు. అవునా? పట్టుకుంటే ఏం చేసినారంటే పెద్ద పంచాయతీ, తలనొప్పి అంటే చాలా తలనొప్పి ఉంటుంది. బండి అంటే మనం ఈజీ అనుకుంటాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితి వస్తే చాలా భయంకరంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే ఏదో దేవుడి కృపను బట్టి వాళ్ళు ఏదో చేసినారు, దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నామంటే ప్రభు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు మనం లోకం విడిచిపెడతామో మనకు తెలియదు. కనుక ఏం చేయాలా? ప్రభువును రక్షకుడుగా దేవుడుగా అంగీకరించి ప్రభు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధముగా ఉన్నాను ప్రభా, నీ సందులో తీసుకుంటే చాలు, మంచిగా తీసుకుంటాను. కనుక అటు సిద్ధపడాలి. మనం ఏదో పైకి భక్తి చేసి మందిరానికి వచ్చి ఏదో ఆచార రీతిగా బాప్తిసం తీసుకొని దేవుడు చెప్పిన చెయ్యక ఉంటే ఏమైనా ప్రయోజనమా? ఏం ప్రయోజనమో ఉండదు. కనుక మన జీవితం సరి చేసుకొని మనము బళ్ళు పాల్పొందుతాం, ప్రార్థన చేసుకుంటాం. తండ్రి యేసునామమున మరొకసారి ప్రార్థనకు వస్తున్నాం. మమ్మల్ని తీసుకొచ్చిన లేఖన భాగములన్నిటి బట్టి వందనాలు. మానవ దుబాత్రయుక్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం లోతుగా జరిగించి
పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలు అధికమేమకు నడిపించు. బళ్ళు యోగ్యముగా పాలు పొందకేమో సిద్ధపరచు. యేసు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.